ఎలక్షన్ టైంలో అంతా ఆవిడ చాలా ఫుల్ ఫైనాన్షియల్‌గా స్ట్రాంగ్ ఉన్నారు. ఆవిడే మీకు అప్పుడంతా గూడా ఎందుకంటే ఎలక్షన్ టైంలో బయటికి తీయలేరు గదా! డబ్బులు రాజకీయ నాయకులు ఎక్కువగా. అవును. సో, ఆ డబ్బంతా ఆవిడే పెట్టారు మీకు. అందుకోసమే మీ ఇద్దరి మధ్యన ఈ రిలేషన్ అనేది స్టార్ట్ అయిందని గూడా వినిపిస్తోంది. ఎలక్షన్ ముందు ఒక 2 క్రోర్స్ వరకు ఈమె నాకు ఖర్చు పెట్టింది. ఓకే. ఎలక్షన్ ముందు. అది నేను ఇదివరకు కూడా చెక్స్‌తో సహా చూపించడం జరిగింది. ఆ ఓకే. ఎవిడెన్స్ కూడా క్లియర్‌గా చెప్పాను. ఎలక్షన్ ముందు ఖర్చు పెట్టారు దాన్ని. ఇప్పుడు ఒకటేనండి. ఇల్లు ఎందుకు మాధురికి రాశారు అని అనుకుంటారు చాలా మంది. హ్మ్. ఎలక్షన్ ముందు నాకు ఆమె 2 క్రోర్స్ ఖర్చు పెట్టింది. నేను ఇవ్వాలి కదా! ఒకటి అమ్మాయి రోడ్డు మీద ఉంది. 2 నా కోసం ఖర్చు పెట్టేసింది. దీనికి ఒకటే ఉద్దేశం ఏంటంటే, నా వల్లే కదా దువ్వాడ శ్రీనివాస్ పొలిటికల్ లైఫ్ డ్యామేజ్ అయింది. ప్రజల్లో గాని, పార్టీ ముందు గాని, నాయకుడి ముందు గాని. అదే డ్యామేజ్ ఎక్కడ జరిగిందో అక్కడే మళ్ళీ తవ్వుకుంటాం. మళ్ళీ అక్కడే నిలబెడతాం. మళ్ళీ అక్కడే సక్సెస్ చేస్తాం అన్న కాన్సెప్ట్ ఇప్పుడు తను తీసుకుంది. ఆ తీసుకునే దానిలో నాకు భరోసాగా నిలబడుతుంది. ప్రజలు, కార్యకర్తలకి తనే దగ్గరవుతుంది. పరిచయం అవుతుంది. ప్రతి ఒక్క గ్రామానికి వెళ్ళటం, కలుసుకోవటం, ప్రతి కష్టానికి నిలబెట్టడం, శ్రీనివాస్‌ని మనం ఎలాగైనా నిలబెట్టుకోవాలి, మనం గెలిపించుకోవాలనే ఒక లైన్ ప్రజల్లోకి తీసుకెళ్తూ భరోసాగా ఉండి ఈరోజు కొత్త జీవితాన్ని ప్రారంభించడం జరిగింది పొలిటికల్గా. ఇందులో భాగంగా ఎలక్షన్ ముందు ఆమె పెట్టినటువంటి ఖర్చు. ఈమె చూస్తే ఇంటికి తాళం వేసేసిన పరిస్థితి వాణి. నాకు మిగిలింది ఆ ఒక్క బిల్డింగే. ఆ బిల్డింగ్‌ని కూడా నాకిచ్చేయండి అని తన ఇంటి మీదకి దాడి చేసి, నెల రోజుల పాటు ఈ బిల్డింగ్ నుంచి బయటికెళ్ళాలని చెప్పి మీకు జరిగిన రచ్చంతా మీరు చూశారు. ఆ రచ్చలో నేను మాధురికి ట్రాన్స్ఫర్ చేశాను. ఎందుకు చేశానంటే, నేను ఆ బిల్డింగ్ ట్రాన్స్ఫర్ చేయకపోతే ఈ 2 కోట్లు ఎవరిస్తారు? ఎన్నికల ముందు తను ఖర్చు పెట్టిన ఖర్చు. ఒకవేళ అది వాణికి పోతే నేనెక్కడ ఉండాలి? వాణి నన్ను మళ్ళీ ఇంటికి తాళం వేస్తుంది. నేనెక్కడ ఉండాలి? ఇవన్నీ జరగకూడదంటే ఈ ఆస్తి ట్రాన్స్ఫర్ చేయాలని ట్రాన్స్ఫర్ చేశాం. ఇప్పుడు అక్కడి నుంచి ప్లాన్ చేసుకుంటా ఈ స్థితికి ఇలా వచ్చాం. ఖచ్చితంగా రానున్న రోజుల్లో 1 పిల్లలు, 2 ప్రజలు. ఈ 2 కాన్సెప్ట్లు 2 కళ్ళ తీసుకొని ముందుకెళ్తాం. తప్పకుండా విజయం సాధిస్తాం. మీడియా ద్వారా మా బాధలన్నీ కూడా ప్రజలకు తెలియజేసాం. పర్టికులర్గా నిరుపమ గారికి చాలా ఒక జర్నలిస్ట్గా మంచి ఇది ఉంది మీకు. మీ తాలూకా ఛానల్స్, మీ తాలూకా ఇంటర్వ్యూస్ చాలా నేను చూశాను. మీ ద్వారా చెప్పుకుంటే ప్రజలకు అది బాగా వెళ్తుంది. ఒక సిస్టర్లా నాకు కనబడ్డారు సోదరిమణిగా. కాబట్టి నా విషయాలన్నీ కూడా మీకు నేను స్పష్టంగా తెలియజేస్తున్నాను. ఇందులో చాలామంది ట్రోలర్స్ ఇష్టానుసారంగా ట్రోల్ చేస్తుంటారు. మేమేదో డబ్బుల కోసం లేకపోతే వయసులను ఆలోచించో మేము చేయలే. మా అవసరమే మాకు ఈ స్థాయి ఈ పరిస్థితిని తెచ్చింది. పరిస్థితి